Hi, you are practicing High Court advocate. Today came up with a very important matter, that is a divorce petition. చాలా మంది ఎన్ఆర్ఐలు, చాలా మంది అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, ఎవరు చాలా మంది కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న హస్బెండ్స్, వైఫ్స్ బోత్ ఎక్కడైతే ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూలో ఇరుక్కుపోయి 498A కేసెస్లో ఇరుక్కుపోయి ఒక ఇష్టం లేని ఒక ఫర్దర్గా ట్రావెల్ చేయలేని ఒక మ్యారేజ్ అనే ఒక బంధంలో ఇరుక్కుపోయి దాన్ని ఓవర్కమ్ చేసి బయటికి రావాలనుకుంటున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు డివర్స్కి అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు మా దగ్గరికి వచ్చి, సార్ ఇలా చాలామంది అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళాము, ఆల్రెడీ వీఆర్ ఆఫ్ అరౌండ్ 25-30 ఇయర్స్ మధ్యలో ఉన్నాము, మేము ఇప్పుడు డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తే వాళ్ళు 5 years 6 years వరకు పడుతుంది అంటున్నారు, ఇలాంటి వాటిని తొందరగా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయా? ఆల్రెడీ మేము 30 years వచ్చాము, ఇంకొక 5 years పోతే తర్వాత మాకు పిల్లని ఎవరు ఇస్తారు, లేకపోతే హస్బెండ్ మాకు ఎలా మ్యారేజ్ అవుతుంది, మేము అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాం, షార్ట్ స్పాన్లో డైవర్స్ని తీసుకోవడం ఎలాగా, దానికి ఏదైనా ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇవ్వగలరా అని అడుగుతుంటే, ఫ్రమ్ అవర్ సైడ్ కొంతమంది ఎఫ్లుయెంట్ రిచ్ క్లయింట్స్ వచ్చి, ప్రీమియం క్లయింట్స్ వచ్చి ఏం అడుగుతున్నారంటే, వాట్ ఎవర్ బి ద ఫీజ్, వాట్స్ ఎవర్ బి ద మీరు ఛార్జ్ చేసే ఫీజ్, వీ నీడ్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ టు డిజాల్వ్ ది మ్యారేజ్, ఈ మ్యారేజ్ మీరు ఎంత షార్ట్ టైంలో డిజాల్వ్ చేయగలిగితే అంత ఫీజ్ ఇస్తామని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇట్ డజంట్ మ్యాటర్ అబౌట్ ద ఫీజ్ ఒకటే కాదండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ డైవర్స్ పిటిషన్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫైల్. అంటే ఇక్కడ 2 రకాల డైవర్స్ పిటిషన్స్ ఉంటాయండి. ఒకటి మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ ఉంటుంది, అలాగే కంటెస్టెడ్ డైవర్స్ పిటిషన్ ఉంటుంది. ఇక్కడ మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ అంటే ఇద్దరు భార్యాభర్తలు వచ్చి మా దగ్గరికి మెచ్యూర్డ్గా మేము అన్నీ సెటిల్ చేసుకున్నాము, అన్నీ క్లోజ్ చేసుకున్నాము, మా ఇద్దరి మధ్య ఎలాంటి క్రిమినల్ కేసెస్ లేవు, 498 లేవు, మెయింటెనెన్స్ లేవు, ఇద్దరం ఆలోచించి ఫర్దర్గా మేము విడిపోవాలనుకుంటున్నాము అనుకున్న ఇలాంటి కేసెస్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూడా లేకుండా, ఎలాగైతే మన బేసింగ్ ఆన్ ది ఆర్టికల్ 142 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన సుప్రీంకోర్టు ఒక విప్లవాత్మకమైన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 2 to 3 months లోపల 15 days లోపల కూడా కొన్ని డివర్స్ ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. సో డేస్లోనే అయిపోతుంది ఎక్కడైతే ఈ మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ ఉంటుందో అలాంటి వాటిలో. బట్ కమింగ్ టు ది ఆస్పెక్ట్, ఇక్కడ చాలామంది వందలాది కేసులు మేము ఫైల్ చేస్తుంది కంటెస్టెడ్ డైవర్స్ పిటిషన్స్. ఇప్పుడు భార్య డైవర్స్ కావాలనుకుంటుంది, భర్త వద్దనుకుంటాడు, లేదా భర్త డైవర్స్ కావాలి అనుకుంటాడు, భార్య వద్దనుకుంటుంది, కలిసి ఉండాలి అనుకుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఒక లాయర్గా, ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్గా తొందరగా వాళ్ళకి డైవర్స్ తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను నిలబెట్టి, ఇప్పుడు క్రిమినల్ కేసెస్ పెండింగ్లో ఉంటాయి, వాళ్ళిద్దరి మధ్య జరగాల్సిన ఆర్నమెంట్స్ ఎక్స్చేంజ్ జరగాలి, పర్మనెంట్ ఎలిమోని ఇవ్వాల్సిన పెండింగ్స్ ఉంటాయి. ఇలాంటి పెండింగ్స్ ఉన్నప్పుడు అన్నీ క్లియర్ చేసి ఆల్ టుగెదర్ అన్నీ ఒక కొలిక్కి తీసుకొచ్చి, ఇలాంటి సందర్భాల్లో 5-6 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగకుండా వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ, భార్య భర్త ఇద్దరు వాళ్ళ సొసైటీలో ఖచ్చితంగా మీ భార్య ఎక్కడుంది, మీ భర్త ఎక్కడ ఉన్నారు, డైవర్స్ అయిందా, ఫర్దర్గా లైఫ్ స్టార్ట్ చేసావా, మీ కెరీర్ ఏంటి. చాలామంది అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ మ్యారేజ్ని డిజాల్వ్ చేసుకొని ఫర్దర్గా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఒక 2 to 3 yearsలో మ్యాక్సిమం క్లోజ్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రొవిజన్ ఉందండి, దట్ కౌంటర్ క్లెయిమింగ్ సెక్షన్ 23A ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్. చాలామంది ఇలాంటి వాట్ ఆర్ ది ప్రొవిజన్స్, వాట్ ఆర్ ది ప్రివిలేజెస్ విచ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ హ్యావింగ్ విచ్ ఆర్ దే ఆర్ సీకింగ్ ఫర్ డైవర్స్ అనేది చెప్పరండి. కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఇలాంటివి తెలుసుకుంటే వాళ్ళ అడ్వకేట్స్ని వాళ్ళు ఎంక్వైరీ చేసి, క్వశ్చన్ చేసి, ఇలాంటి ప్రొవిజన్స్ని యూస్ చేసి వాళ్ళు కూడా డైవర్స్ తొందరగా తెచ్చుకోవడానికి, ఎక్కడైతే తొందరగా డైవర్స్ కావాలనుకుంటారో ఒక భార్యాభర్తలు, ఒక భార్య చేత హింసించబడుతున్న ఒక భర్త కానీ, భర్త చేత హింసించబడుతున్న ఒక భార్య కానీ, ఇలాంటి ఎక్కడైతే ఒక డైవర్స్ పిటిషన్లో వాళ్ళు డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు, లేదా ఒక భర్త ఫర్ ఎగ్జాంపుల్ జరిగిన ఒక సుప్రీంకోర్టు, ఒక హైకోర్టు జడ్జిమెంట్, స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ హైమావతి, ఈ హైమావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక జడ్జిమెంట్లో ఏం జరిగిందంటే, భర్త పెట్టే హింసని భరించలేక భార్య విడిగా ఉంటున్నప్పుడు భర్త ఆర్సీఆర్ వేశారు, సెక్షన్ 9 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అనుసంధానించి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్కి ఈమె విడిగా కౌంటర్ ఒక డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయకుండా డైవర్స్ కావాలి అనుకుంటున్న ఈమె అదే ఆర్సీఆర్లో ఏదైతే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే ఒక కేసు ఉందో అదే కేసులో ఒక కౌంటర్ క్లెయిమ్ అనేది చేయడం జరిగింది, సెక్షన్ 23A ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. ఈ కౌంటర్ క్లెయిమ్లోనే ఆమెకు రావాల్సిన మెయింటెనెన్స్,
డైవర్సు, ఆమెకి రావాల్సిన ఎలిమోనీ, ఎవ్రీథింగ్, ఒక పర్మనెంట్ సెటిల్మెంట్, కస్టడీ అండ్ వాళ్ళ ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ ఎవ్రీథింగ్ దాంట్లోనే క్లెయిమ్ చేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే లోయర్ కోర్టు ఉందో ఈ కౌంటర్ క్లెయిమ్ ఫైల్ చేసినప్పుడు ఇప్పుడు ఆయన కనుక ఆర్సీఆర్ విత్డ్రా చేసేసుకుంటే హస్బెండ్, ఆ కౌంటర్ క్లెయిమ్ అనేది కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది స్పీడీ ప్రొసీజర్. ఈ స్పీడీ ప్రొసీజర్లో తొందరగా డ్రైవర్స్ తెచ్చుకోవడానికి ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ ఏం చేస్తారు అంటే ఇలాంటి సందర్భాల్లో ఈ కౌంటర్ క్లెయిమ్స్ వేసి తొందరగా కేసుని మూవ్ చేస్తారు. మళ్ళీ కొత్తగా ఒక పిటిషన్ ఫైల్ చేయకుండా డివర్స్కి, మళ్ళీ సమన్స్ కొత్తగా అందించకుండా, ఇదే ఎవరైతే ఫస్ట్ ఇనిషియేషన్ చేస్తున్నారో ఆర్సీఆర్ కానీ డివర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ వాటిలోనే డివర్స్ పిటిషన్ అనేది ఒక కౌంటర్ క్లెయిమ్గా ఫైల్ చేయొచ్చు. ఆ కౌంటర్ ఫైల్ చేసినప్పుడు ఈ హైమావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో విత్డ్రా చేసేసుకున్నప్పుడు ఆమె హైకోర్టుని అప్రోచ్ అయింది. హస్బెండ్ ఆర్సీఆర్ విత్డ్రా చేసుకున్నారు. ఆ డైవర్స్ పిటిషన్ క్లెయిమ్ చేయగానే, ఎలిమోనీ అండ్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయగానే, అప్పుడు ఎవరైతే భార్య ఉన్నారో హైమావతి గారు ఉన్నారో ఆ హైకోర్టుని, అంటే స్టేట్ ఆఫ్ కర్ణాటక హైకోర్టుని అప్రోచ్ అయినప్పుడు అక్కడ ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా ఇలాంటి ట్రయల్ పార్ట్లో నడుస్తున్నప్పుడు వాటిలో ఇంకొక 2-3 కేసెస్ ఇంప్లీడ్ అయినప్పుడు దాని స్పెషల్ కేసు కింద దాన్ని తీసుకొని దాన్ని కంటిన్యూ చేయాలి తప్ప ఆయన ఆర్సీఆర్ క్లోజ్ చేసుకున్నారు, అది ఆర్సీఆర్ విత్డ్రా చేసుకున్నారు అని చెప్పి ఏమో కౌంటర్ ఫైల్ చేసిన ఈ డైవర్స్ కేసుని, ఈ మెయింటెనెన్స్ అండ్ ఎలిమోనీ కేసుని విత్డ్రా చేసుకోకూడదు, దానికి ట్రయల్ కంటిన్యూ చేయాలి అని చెప్పి దాన్ని ట్రయల్ కంటిన్యూ చేసి హైకోర్టులో ఒక విప్లవాత్మకమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదే జడ్జిమెంట్లో ఆమెకు డివర్స్ కూడా రావడం జరిగింది. ఇలాంటి చాలామంది రిచ్ అండ్ ఎఫ్లుయెంట్ క్లయింట్స్ చాలా అమౌంట్స్ ఆఫర్ చేసి నాకు ఇలా షార్ట్ స్పాన్లో కావాలని అడుగుతూ ఉంటారు. ఇట్ డిపెండ్స్ అండి, ఇది కంటెస్టెడ్ డివర్స్ పిటిషనా లేకపోతే మ్యూచువల్ కన్సెంట్ డివర్స్ అనేది చూసి దాన్ని బట్టి 2 years లోపల మీ ఇష్యూస్ అన్ని, మీ 498A కేసెస్ కానీ, క్వాష్ పిటిషన్స్ కేసు, లేదా మీ మెయింటెనెన్స్ కేసెస్ కానీ, లేదా ఇంకేదైనా ఎలిమోనీ కేసెస్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కానీ, ప్రతి ఒక్క ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి చట్టంలో సిఆర్పిసిలో అండ్ సిపిసిలో ఒక లిమిటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో వీటిని ఒక 1 year లోపల క్లోజ్ చేయాలి, లేదా 6 months లోపల క్లోజ్ చేయాలి, కొంత లిమిటేషన్ అనేది పెట్టారు. డైవర్స్ కేసెస్కి అయితే 1 year లోపల క్లోజ్ చేయాలి అని, అది డీవీసీ కేసెస్కి అయితే 6 months లోపల క్లోజ్ చేయాలి అని ఒక లిమిటేషన్ అనేది ఉంది. బట్ టు బి వెరీ ప్రాక్టికల్, డ్యూ టు ది డెఫిషియన్సీ ఆఫ్ ది స్టాఫ్, డ్యూ టు ది ప్రొసీజరల్గా ప్రాక్టికల్గా అది పాసిబిలిటీ అవ్వక ఇట్ మే డ్రాగ్ ఆన్ టు 5 to 6 years కూడా డ్రాగ్ ఆన్ అవుతున్నాయి. బట్ ఇలాంటివి ఓవర్కమ్ చేయాలి అంటే ఇలాంటి ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో సెక్షన్ 23A ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇలాంటి యూటిలైజ్ చేసుకొని మీ అడ్వకేట్ని మీరు సజెస్ట్ చేసి ఇలాంటి మీరు ఇంప్లిమెంట్ చేసి ఇలాంటి యూస్ చేసుకుని తొందరగా డైవర్స్ పొందే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి, మీకు ఉపయోగకరంగా ఉండాలి, మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఉండకూడదు అంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అలాగే ఇలాంటి వాటిని ఇలాంటి జడ్జిమెంట్స్ని రీసెర్చ్ చేయడానికి, ఇలాంటి సెక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఇలాంటి సెక్షన్ ఉపయోగించడానికి వీఆర్ యూజింగ్ లేట్ నైట్స్ వరకు చదువుతూ ఉంటాము, లేట్ నైట్ వరకు రీసెర్చెస్ చేస్తూ ఉంటాం. ఇలాంటివి ముందుకు తీసుకురావాలి అంటే మేము మరింత మీరు ఎంకరేజ్ చేయాలి అంటే మమ్మల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్ ఈస్ సైనింగ్ ఆఫ్.